స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా మరిగిన తర్వాత అందులో పాస్తా వేయాలి. వాటిని లైట్గా, అంటే ఎక్కువగా ఉడకకుండా, తర్వాత తక్కువగా కాకుండా సరిపోయే విధంగా ఉడికేదాకా ఉంచుకోవాలి. మక్రోనీస్ కాస్త ఇలా ఉడికాక వాటిని ఇలా వడుచుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కరివేపాకు, మసాలా కోసం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఉడకనివ్వాలి. మసాలా ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం చిక్కటి పసుపు వేసి పసుపు వాసన పోయే వరకు మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న పాస్తా అందులో వేసి కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ వేసాక మసాలా మొత్తం ఈ మక్రోనీకి పట్టే విధంగా కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో ఒక 2 minutes ఉడికించుకోవాలి. అంతే, బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకునే మక్రోనీ రెడీ.